expand f of x is equal to x cos x, comma 0 less than x less than 2 pi in Fourier series. Given Fourier series f of x is equal to x cos x, లిమిట్స్ 0, 2 pi. f of x Fourier సిరీస్లో మనకు ఫార్ములా వచ్చి f of x is equal to a0/2 ప్లస్ సిగ్మా n is equal to 1 to c ఇన్ఫినిటీ an cos nx ప్లస్ సిగ్మా n is equal to 1 ఇన్ఫినిటీ bn sin nx. సో ఫస్ట్ a0 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 1/π ఇంటిగ్రల్ 0 to 2 pi f of x into dx. సో ఇక్కడ f of x అంటే x cos x, సో ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 pi x cos x into dx. సో ఇది u అనుకుందాం, ఇది v అనుకుంటే బెర్నౌల్లీస్ రూల్ అప్లై చేస్తే ఈ ఫార్ములా ఇది. ఇందులో అప్లై చేస్తే ఇక్కడ u అంటే డిఫరెన్షియేషన్, v అంటే ఇంటిగ్రేషన్, u అంటే x, u డాష్ అంటే 1, నెక్స్ట్ v అంటే కాస్ x, ఇంటిగ్రేషన్ ఆఫ్ v అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ అంటే సైన్ వస్తుంది కదా, సైన్, మళ్ళీ దీన్ని అగైన్ ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ ఎక్స్. సో ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 1/π u అంటే x, v1 అంటే సైన్ x, మైనస్ u డాష్ అంటే 1, v2 అంటే మైనస్ కాస్ ఎక్స్, లిమిట్స్ 0 to 2 pi. 1/π x sin x ప్లస్ కాస్ ఎక్స్ 0 to 2 pi. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 pi sin 2 pi ప్లస్ కాస్ 2 pi. నెక్స్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 into sin 0 ప్లస్ కాస్ 0. 1/π sin 2 pi వాల్యూ 0, కాస్ 2 pi వాల్యూ 1, మైనస్ ఇక్కడ 0, sin 0 అంటే 0, కాస్ 0 అంటే 1. సో a0 వాల్యూ 0. నెక్స్ట్ ఇక్కడ an వాల్యూ కనుక్కుందాం. నెక్స్ట్ టర్మ్లో an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 pi f of x into cos nx into dx. 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 pi f of x అంటే x into cos x into cos nx. 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 pi x ఇంటూ ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది 2 cos a ఇంటూ కాస్ b ఫార్ములాలో ఉంది కాబట్టి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 cos a cos b అంటే cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. 1/2 pi ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 pi x ఇంటూ కాస్, ఇక్కడ a అంటే x, b అంటే nx, సో 1 ప్లస్ n ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే దీన్ని ప్లస్ కాస్ 1 మైనస్ n ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. 1/2 pi. సో ఇక్కడ ఇవి ఫార్ములా అంటే బెర్నౌల్లీస్ అప్లై చేస్తే బై అప్లయింగ్ బెర్నౌల్లీస్ రూల్, ఇవి వచ్చి ఎక్స్, వి వచ్చి ఈ మొత్తం టర్మ్ కాస్ 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ 1 మైనస్ n ఇంటూ ఎక్స్. సో యూ డాష్ అనేది 1 అవుతుంది, వి డాష్ అనేది
v1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ అంటే సైన్, కాబట్టి సైన్ 1 ప్లస్ ఎన్ ఎక్స్ బై 1 ప్లస్ ఎన్ ప్లస్ సైన్ 1 మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ ఎన్. అలాగే v2 ఈజ్ ఈక్వల్ టు దీని ఇంటిగ్రేషన్ అగైన్ ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ 1 ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎన్ ఇంటూ హోల్ స్క్వేర్. దీనికి అలాగే వస్తుంది. సో ఈ వాల్యూస్ని మనం బెర్నౌల్లి రూల్లో అప్లై చేస్తే 1/2 పై ఎక్స్ ఇంటూ సైన్ 1 ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎన్ ప్లస్ సైన్ 1 మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ ఎన్ మైనస్ యూ డాష్ అంటే 1, v2 అంటే మైనస్ కాస్ 1 ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ మైనస్ కాస్ 1 మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ ఎన్ హోల్ స్క్వేర్. లిమిట్స్ 0 to 2 పై 1/2 పై ఎక్స్ ఇంటూ సైన్ 1 ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎన్ ప్లస్ సైన్ 1 మైనస్ ఎన్ బై 1 మైనస్ ఎన్ ఇక్కడ ఎక్స్. సో ఈ మొత్తం టర్మ్లో మనం మైనస్ని కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు ప్లస్ కాస్ 1 ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 1 మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై 1 మైనస్ ఎన్ హోల్ స్క్వేర్. లిమిట్స్ 0 to 2 పై 1/2 పై ఫస్ట్ అప్పర్ లిమిట్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 పై ఇంటూ సైన్ 1 ప్లస్ ఎన్ ఇంటూ 2 పై బై 1 ప్లస్ ఎన్ ప్లస్ సైన్ 1 మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ ఇంటూ 2 పై బై 1 మైనస్ ఎన్ ప్లస్ కాస్ 1 ప్లస్ ఎన్ ఇంటూ 2 పై బై 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 1 మైనస్ ఎన్ ఇంటూ 2 పై బై 1 మైనస్ ఎన్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ను చూడండి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ మొత్తం టర్మ్ అంతా 0 అయిపోతుంది. 0 ప్లస్ 0 కాస్ 1 ప్లస్ ఎన్ ఇంటూ 0 బై 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 1 మైనస్ ఎన్ ఇంటూ 0 బై 1 మైనస్ ఎన్ స్క్వేర్. ఇక్కడ సైన్ 2n పై ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ 2n పై ఈజ్ ఈక్వల్ టు 1, సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని ప్రకారం ఇక్కడ మనం రాసుకుంటే 2 పై కాస్ ఇక్కడ ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది, ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ అనేది 1 అవుతుంది, ఈ టర్మ్ అనేది 1 అవుతుంది. సో అప్పటికి మనకి ఇక్కడ 1/1 ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1/1 మైనస్ ఎన్ స్క్వేర్, ఈ టర్మ్ కూడా 1 అవుతుంది, ఈ టర్మ్ కూడా 1 అవుతుంది. సో అప్పటికి మనము మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 1/1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ ఇది కూడా మైనస్ 1/1 మైనస్ ఎన్ హోల్ స్క్వేర్. అప్పుడు ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్, ఈ టర్మ్ క్యాన్సిల్. సో ఏఎన్ వాల్యూ అనేది 0 అయింది. సో ఎన్ నాట్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఏ నాట్ అనేది 0 అయింది. ఫర్ సపోజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే అప్పుడు మనకి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం కాబట్టి n1 ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే xcosx ఇంటూ
ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతే కాస్ ఎక్స్ అనేది వస్తుంది. a1 ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం 1 + cos 2x/2గా రాసుకోవచ్చు. సో ఇది ఇక్కడ యూవి ఫార్ములాలో ఉంది. సో 2 మనం బయటికి తీసుకొచ్చేస్తే 1/2π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π ఎక్స్ ఇంటూ 1 + cos 2x ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ మళ్ళీ మనం బెర్నౌల్లీస్ రూల్ అప్లై చేస్తే ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, v ఈజ్ ఈక్వల్ టు 1 + cos 2x. సో u అంటే డిఫరెన్షియేషన్, v అంటే ఇంటిగ్రేషన్. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది. దీన్ని అగైన్ ఇంటిగ్రేషన్ చేస్తే x/x ప్లస్ sin 2x/2 అనేది వస్తుంది. దీన్ని అగైన్ మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే x² ప్లస్ మైనస్ cos 2x/4 అనేది వస్తుంది. సో ఈ వాల్యూని మనం బెర్నౌల్లీస్ రూల్లో అప్లై చేస్తే a1 ఈజ్ ఈక్వల్ టు 1/2π u అంటే x, v1 అంటే x ప్లస్ sin 2x/2 మైనస్ u డాష్ అంటే 1, v2 అంటే x² మైనస్ cos 2x/4 లిమిట్స్ 0 to 2π. సో మనం ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/2π ఇంటూ 2x చోటన ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2π ఇంటూ 2π ప్లస్ sin 2 ఇంటూ 2π అంటే 4π/2 మైనస్ x² 2π, x² అంటే 2π హోల్² మైనస్ cos 2x అంటే cos 2 ఇంటూ 2π అంటే 4π/4 1/2π sin 4π వాల్యూ 0. సో అప్పుడు మనకి 2π ఇంటూ 2π అనేది 2π ఇంటూ 2π ప్లస్ 0 మైనస్ 2π హోల్² అంటే 4π హోల్² మైనస్ cos 4π అనే వాల్యూ 1. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2π 4π² మైనస్ 2π² ప్లస్ 1/4. ఇది మనం అప్పర్ లిమిట్ మాత్రమే చేస్తాం, లోయర్ లిమిట్ చేయలేదు. సో లోయర్ లిమిట్ చేస్తే ఇక్కడ మనం లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ 0/2 అంటే 0నే మైనస్ cos 2 అంటే cos 2 ఇంటూ 0 అంటే 0, cos 0 వాల్యూ 1 కాబట్టి 1/4. అప్పుడు ప్లస్ 1/4 అనేది యాడ్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏముందంటే మైనస్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ మైనస్ దీన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ x²/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది, ఈ టర్మ్ అనేది 1 అవుతుంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ 1/4 అవుతుంది. సో అప్పుడు ఇక్కడ మైనస్ 1/4 అవుతుంది. మైనస్ 1/4 అంటే 1/4 ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి 1/2π ఇంటూ 2π² అనేది వస్తుంది. 2π² పోతే a1 వాల్యూ π అనేది వస్తుంది ఎప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. నెక్స్ట్ అలాగే bn వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. bn ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π f of x ఇంటూ sin nx ఇంటూ dx. 0 to 2π f of x into x cos x into sin nx into dx. సో ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే 1/2π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π x into 2 into cos x into sin nx into dx.
సో 2 cos A into sin B is equal to sin A plus B minus sin A minus B. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 x ఇంటూ ఇక్కడ ఏ అంటే x, b అంటే nx. సో sin 1 plus n into x minus sin 1 minus n into x into dx. సో 1/2 అంటే ఇక్కడ బెర్నౌల్లి అప్లై చేయాలి. బై అప్లయింగ్ బెర్నౌల్లి రూల్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇంటూ dx u v1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబుల్ డాష్ v3 మైనస్ u త్రిబుల్ డాష్ v4. u అంటే x, u డాష్ అంటే 1. v ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ sin 1 plus n into x minus sin 1 minus n into x. v1 is equal to దీన్ని అగైన్ ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ cos 1 plus n into x by 1 plus n plus cos 1 minus n into x by 1 minus n. v2 దీన్ని అగైన్ ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ sin 1 plus n into x by 1 plus n whole square plus sin 1 minus n into x by 1 minus n into 1 minus n whole square. సో ఈ వాల్యూస్ని ఈ టర్మ్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనం bn ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అప్పర్ లిమిట్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 1/2 ఇంటూ x ఉన్న చోటన 2 అని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ మైనస్ కాస్ 1 ప్లస్ n ఇంటూ 2 బై 1 ప్లస్ n ప్లస్ కాస్ 1 మైనస్ n ఇంటూ 2 బై 1 మైనస్ n మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ 1 ప్లస్ n ఇంటూ 2 by 1 plus n whole square minus minus into plus minus sin 1 minus n into 2 by 1 minus n square. ఇది అప్పర్ లిమిట్. నెక్స్ట్ అగైన్ లోయర్ లిమిట్కి వస్తే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి sin 0 వాల్యూ 0 కాబట్టి ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. సో అప్పుడు మనకి bn ఈజ్ ఈక్వల్ టు 1/2 కాస్ ఇక్కడ మనకి కాస్ 2n ఈజ్ ఈక్వల్ టు 1 సైన్ 2n ఈజ్ ఈక్వల్ టు 0 సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని ప్రకారం మనకి bn ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇక్కడ మైనస్ సో ఇక్కడ కాస్ 2 అనేది 1 అవుతుంది. సో అప్పుడు మనకి bn ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 అనేది వాల్యూ కాస్ 2 అనేది వాల్యూ 1 అయినప్పుడు 1 మైనస్ 1/1 ప్లస్ n ప్లస్ 1/1 మైనస్ n. సో 2 క్యాన్సిల్ వెళ్ళిపోతే మనకి -1/1 ప్లస్ n ప్లస్ 1/1 మైనస్ n. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2n/1 మైనస్ n స్క్వేర్ వస్తుంది. సో అప్పుడు మనకి bn వాల్యూ 2n/1 మైనస్ n స్క్వేర్ ఎప్పుడు n నాట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. నెక్స్ట్ అగైన్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 f of x ఇంటూ sin nx ఇంటూ dx. సో 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 x cos x ఇంటూ sin 1 అంటే sin n ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు sin x ఇంటూ dx. సో దీన్ని 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లికేషన్ చేస్తే 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2
x into 2 into cos x into sin x into dx. సో 2 cos a into sin a అంటే sin 2a. ఈ ఫార్ములా యూజ్ చేస్తే 1/2 pi integration of 0 to 2 pi x into sin 2x into dx. సో again ఇక్కడ UV రూల్ బెర్నౌలీస్ రూల్ అప్లై చేస్తే integration of UV into dx is equal to UV1 minus U dash V2 plus U double dash V3 minus U triple dash V4 plus and so on. సో U అంటే x, U dash అంటే 1, V అంటే V is equal to sin 2x. So again V1 is equal to minus cos 2x by 2. V2 is equal to minus sin 2x by 4. 1/2 pi. ఇప్పుడు మనకి B1 is equal to 1/2 pi x u అంటే x into V1 అంటే minus cos 2x by 2 minus u dash అంటే 1, V2 అంటే minus sin 2x by 4. సో లిమిట్స్ 0 to 2 pi. 1/2 pi minus x cos 2x by 2 plus sin 2x by 4 లిమిట్స్ 0 to 2 pi. సో ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే minus 2 pi into cos 2 pi by 2 plus sin 2x అంటే 2 into 2 pi అంటే 4 pi by 4. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. ఈ టర్మ్ అనేది కూడా sin 0 అనేది ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. 0 plus 0 minus 2 pi by 2. సో 2 pi క్యాన్సిల్ పోతే B1 వాల్యూ minus 1/2. ఇప్పుడు n is equal to 1 అయినప్పుడు సబ్స్టిట్యూట్ ఇన్ A1 వాల్యూ B1 వాల్యూ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి A0/2 plus A1 cos x plus sigma n is equal to 1 infinity an cos nx plus B1 sin x plus sigma n is equal to 1 to infinity Bn sin nx. సో ఈ వాల్యూస్ మనం ఇక్కడ రాసుకుంటే A0 వాల్యూ 0, A1 వాల్యూ పై, an వాల్యూ 0, B1 వాల్యూ minus 1/2, అలాగే Bn వాల్యూ 2en/1 minus n square. సో పై cos x minus 1/2 sin x ప్లస్ ఈ 2 బయటికి తీసుకొచ్చేస్తే 2 sigma n is equal to 2 infinity n/1 minus n square into sin nx. This is the final answer.